చాలా అద్భుతంగా ఉంది. ప్రతి పిల్లవాడు చదువుకోవాలన్నటువంటి కసితో ఈ పని చేస్తున్నది ప్రభుత్వం. కానీ ఇచ్చే డబ్బుల దగ్గర చూస్తే జగన్ టైంలో స్టూడెంట్స్ పరంగా ఏదైతే 43,96,402 మంది ఏమో ఓవరాల్గా ఉన్నటువంటి జగన్ స్కీమ్లో టోటల్గా వచ్చేటప్పటికి 43,96,402 ఒకటి ఒక లెక్కన 15,000 రూపాయలు అయితే అప్పట్లో లెక్కేసింది. ఇద్దరు లెక్క అయితే 87,41,885 మంది. కానీ అతను 15,000 ఇచ్చాడు, 15,000 ఇచ్చాడు. టోటల్గా ఆ రోజుల్లో పెట్టినటువంటి బడ్జెట్ 19,000 కోట్ల రూపాయలు అప్పట్లో ఇచ్చినటువంటి డబ్బులు. అమ్మ ఒడి కింద ఒకళ్ళకిస్తే 19,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఇందులో 9,000 మరి అందరికి ఎట్లా వస్తుంది? అసలు ఈవెన్ ఒకళ్ళకి కూడా రాదు కదా లెక్క అయితే. అదే కదా. ఇప్పుడు లెక్క ఎంతమంది ఉన్నారు? 87 లక్షలు. అంటే మనకి ఇంకేం అక్కర్లా, 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. 87,41,885. ఇందులో ఒక 17 లక్షల మంది తీసేద్దాం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి. అంటే 70 లక్షలు. 70 లక్షలు ఇంటూ 15,000 చూడండి. 70 లక్షలు ఇంటూ 15,000 లెక్క వేయండి. అంత డబ్బులు కావాలి ఇక్కడ. 70 లక్షలు ఇంటూ 15,000 అంటేనే ఇక్కడ ఎదిరిపోతుంది కదా. రావాలి కదా ఆ స్థాయిలో డబ్బులు. మరి ఇది అందరికీ అన్నటువంటిది మాటలో గంభీర్యం ఉంది, కేటాయింపుల్లో సమస్య ఉంది. మరి దీంట్లో ఇంకేమన్నా లెక్క చెప్తారా? ప్రభుత్వ పాఠశాల వాళ్ళకి ఉంటుందా నేను, లేకపోతే ప్రైవేట్ పాఠశాల వాళ్ళకి మాత్రమే ఉంటుందా నేను, ఫీజు కట్టే వాళ్ళకే ఉంటుందా నేను, లేదంటే లెక్క చూస్తే సార్ 11,55,000 కోట్ల రూపాయలు అయితే వస్తుంది. అంటే మీరు చెప్పిన లెక్క 11,000